బీహార్ మాజీ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనుక్షణం కృషి చేసిన భారతరత్న కర్పూరి ఠాకూర్ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. స్థానిక గోరక్షణ పేరిట వాజ్పేయి సర్కిల్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ సిటీ కన్వీనర్ యనుమల రంగబాబు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాలేపు సత్యసాయిరాం, రాజానగరం ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి, కొరగంటి సతీష్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు యానాపు యేసు తదితరులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వారు మాట్లాడుతూ 2 సార్లు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు సొంత ఇల్లు కూడా లేకుండా నిరాడంబర జీవితం గడిపారన్నారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన సేవలను గుర్తించి భారతరత్న అవార్డుకు సిఫారసు చేశారన్నారు. అటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని నేటి రాజకీయ నాయకులు ముందుకు సాగాలని కోరారు. నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు చిట్టబత్తుల నాగబాబు, కందికొండ అనంత్, బీజేపీ నాయకులు ఆచారి బొట్ట రామకృష్ణ, సిద్ధాంతి వెంకట్, మంగడి సత్యనారాయణ, కడిమి మురళీకృష్ణ, టేకి శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనాడు ముఖ్యమంత్రి గారు ఒక సైకిల్ మీదే మన అసెంబ్లీకి వెళ్ళి ప్రసంగించినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి మన కర్పూరి ఠాకూర్ గారు. అలాంటి వ్యక్తిని మనం ఈ భారతదేశం చరిత్ర పుస్తకాల్లో ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వాలు ఏ రోజు కూడా ఇలాంటి చరిత్రలు ఉన్న వ్యక్తులను ఏ రోజు కూడా ప్రజలకు తెలియనివ్వలేదు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న బిరుదు ఇచ్చుకొని ఆయన ఎంతో మన పార్టీ గౌరవించుకుని అలాంటి ఆశయాల్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి ఒక ఆచరణ పద్ధతిలో తీసుకుని ఆయన జయంతి కార్యక్రమం కానివ్వండి, వర్ధంతి కార్యక్రమం కానీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు సాగిస్తుందన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ సొంతమైన జీవితాన్ని పక్కన పెట్టి సాధారణ జీవితం గడిపిన వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు. ఆయన అప్పట్లో అతి బీసీ కులమైనటువంటి నాయి బ్రాహ్మణ కులం చెందినటువంటి వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు. ఆయన బీసీలకు సంబంధించి 20% రిజర్వేషన్ కల్పించడం, అదేవిధంగా అది ఒక చారిత్రాత్మక నిర్ణయం అప్పట్లో. తర్వాత మహిళలకి 3% రిజర్వేషన్ కల్పించడం, ఈ నిర్ణయాన్ని అక్కడ ఉన్న రాజకీయాలు వ్యతిరేకించినప్పుడు కూడా ఆయన మాట మీద నిలబడి ఆ 20% బీసీ రిజర్వేషన్ అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ గారు. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కూడా విమానాల్లో ఎవరు రాకూడదని చెప్పి గ్రామంలో చేసిన గొప్ప వ్యక్తి ఆయన. అంటే పెళ్లి గ్రామస్తులతో చేయాలి, గ్రామంతో అనుబంధం ఉండాలి పెళ్లి అంటే అని చెప్పి ఎవరిని కూడా విమానాల్లో ఎవరు రావద్దు, కేవలం ఈ గ్రామంలో నా కూతురు పెళ్లి సింపుల్ చేస్తానని చెప్పి అడవిడి లేకుండా అతి సామాన్యంగా చేసిన గొప్ప వ్యక్తి అయినా ఆయన ఈ రోజున కిట్టు ఇండియా ఉద్యమంలో జైలుకి వెళ్ళాడు. ఆయన ఇవాళ రోజున అంత చక్కటి జీవితాన్ని ఇచ్చి ఈ రోజున యావత్ భారతదేశాన్ని గర్వపడే గొప్ప వ్యక్తి ఇవాళ కర్పూరి ఠాకూర్ గారు. ఎవరికి కూడా లిఫ్ట్ ఉపయోగించే అవకాశం లేకుండా చేశారు. దాన్ని ఆయన నిర్మూలించి క్లాస్ 4 వరకు కూడా లిఫ్ట్ అవకాశం కల్పించి వాళ్ళందరూ మనల్ని పొందారు. అదేవిధంగా అనేక సంస్కరణలు చేసి ఆయన జీవితం శరమాంకంలో కనీసం ఇల్లు కూడా లేని నిబద్ధత గల నాయకుడు ఆయన్ని స్ఫూర్తిదాత. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మనందరం ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే దేశం ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో ఫస్ట్ స్థానం, అగ్రస్థానం ఉంటుందని నరేంద్ర మోడీ గారు గుర్తించి ఆయన సేవలకి గుర్తింపుగా భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది.